ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏసీబీ అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం కుమార్తె కాన్వకేషన్ కోసం యూరోప్ పర్యటనలో ఉన్నారు ఆయన. అయితే ఇటీవల ఇదే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏసీబీ అధికారులు రెండోసారి విచారణ చేశారు. విచారణ తర్వాత అందిన సమాచారంతో ఏసీబీ అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్ కు నోటీసులు పంపించినట్టుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏసీబీ అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జగన్ అందిస్తారు. జగన్, ఏసీబీ సంబంధించిన అధికారులు ఏదైతే ఫార్ములా ఈ కేసు ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించి అప్పుడు ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించినటువంటి అరవింద్ కుమార్ కూడా ఆ నోటీసులు జారీ చేశారు. అంటే ఇప్పటికే అతనికి అంటే ఒకసారి ఏసీబీ అధికారులు అతన్ని విచారించగా ఈ ఏదైతే కేటీఆర్ ను విచారించిన సమయంలో అతను అరవింద్ కుమార్ అప్పటికే లీవ్ పైన ఏదైతే తన కూతురు కాన్వకేషన్ కోసం యూకే పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్ళారు. అప్పటి నుంచి కూడా ఇటు దానిలో భాగంగా అప్పటికే అతనికి నోటీసులు ఇవ్వాల్సిన సందర్భంలో తనను జూన్ 30 ఆయనకి జూలై 1 కే తనను ఏదైతే విచారణకు హాజరు కావాలి ఏసీబీ ముందు అని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ఫార్ములా ఈ కేసు సంబంధించి అటు ఆ కేటీఆర్ ఆదేశాల మేరకే తాను ఏదైతే ఆ నిధులకు సంబంధించినటువంటి ఆ ట్రాన్స్ఫర్ విషయంలో వ్యవహరించానంటూ కూడా గతంలో ఆయన చెప్పిన సందర్భం కూడా ఉంది. అదే విషయం కూడా ఇటు కేటీఆర్ ను విచారించిన తర్వాత కూడా కేటీఆర్ చెప్పినటువంటి అంశాలను కూడా ఇటు ఏసీబీ పరిగణలోకి తీసుకొని ఆ విషయాలపై కూడా అతన్ని ఇప్పుడు విచారించనుంది. ఆ విచారణలో ఎట్లాంటి విషయాలు బయటపడతాయన్న దానిపైన కూడా కొంత ఆతృత కూడా అంటే ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అయినటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఈ నోటీసులు ఏదైతే తాను ఇప్పటికే కూడా యూకే ఏదైతే యూరోప్ పర్యటనలో ఉన్నాడు, తన కూతురు కాన్వకేషన్ కోసం వెళ్ళినాడు. ఏదైతే 30వ తేదీన తను ఇండియాకు తిరిగి రాగానే జూలై 1 తను విచారణకు రావాలంటూ కూడా ఇటు ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు నోటీసులు జారీ చేస్తే దానిలో భాగంగానే ఆదేశించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నటువంటి అరవింద్ కుమార్ వచ్చిన తర్వాత కేటీఆర్ ని ఏదైతే విచారణ చేశారో దానికి సంబంధించినటువంటి ఆయన చెప్పినటువంటి సమాధానాల ఆధారంగానే అది చెప్పినటువంటి ఆయన అటు ఏసీబీకి ఇచ్చినటువంటి వివరాల సంబంధించి కూడా ఇతన్ని విచారించనున్నారు. ఈ విచారణలో ఫార్ములా ఈకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏదైతే నగదు ఏదైతే బదిలీ అయిందన్న విషయం, ట్రాన్స్ఫర్ జరిగిందన్న విషయం, ఇటు నిబంధనలు అతిక్రమించారన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా పూర్తి క్లారిటీ రానుంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ జగన్.